మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మీరు 100 సినిమాలు చేశారు కదా హీరోగా. అవును. తర్వాత అక్కడ వచ్చేసి 50 సినిమాలు. అవును. అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ప్రొడక్షన్ సైడ్ మీకు అనుకూలంగా లేదు, అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ నేను కమిట్ అయ్యాను అన్న ప్రాజెక్టు తెలుగు ఆర్ తమిళ్లో ఏ ప్రాజెక్టు అండి? అలాంటిది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు దీంట్లో కొందరు ఫస్ట్ చాలా బాగా పెద్ద ప్రాజెక్ట్ అండి, షూటింగ్ లొకేషన్స్ ఇక్కడ అండి అక్కడ అండి అని చెప్పేసి ఇంప్రెస్ చేశారు. ఎగ్జాక్ట్ అట్లా ఏ ప్రొడక్షన్ నాకు గుర్తులేదు కానీ అంటే తర్వాత ఏదో సమ్ కారణాల వల్ల లేదండి అక్కడ పర్మిషన్ లేదు లేకపోతే ఏదో చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ చేశారు. సో తర్వాత ఇది ఏమైందంటే ఇది తెలుగు తమిళ అండి, తెలుగులో కూడా ఉన్నాయి, తమిళ్లో లేదండి. తమిళ్ వాళ్ళు అట్లా చేయలే. ఓకే, వాళ్ళు ఉన్నది చెప్పారు. వాళ్ళు ఎప్పుడు అలా రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం అలాంటివి తెలుగులో 2-3 జరిగి, ఎస్పెషలీ సాంగ్స్ అండి. ఇప్పుడు కథ మనకి అంటే స్క్రిప్ట్లో కాశ్మీర్ వెళ్ళాలి లేకపోతే అట్లా వెళ్ళాలంటే అది వేరే విషయం. సాంగ్స్ ఎప్పుడు బయటికి వెళ్ళి రిలీఫ్. ఎందుకంటే తెలుగు సినిమాలు అప్పుడు చేసేటప్పుడు AVM స్టూడియో, వాహిని స్టూడియో, అట్లా చెన్నైలో 6-7 సినిమాలు స్టూడియోస్ ఉండేది. సో అక్కడే అన్ని సెట్ మార్చి అక్కడే సాంగ్స్కి అప్పట్లో 6-7 సాంగ్ ఉండేది కంపల్సరీ. ఆ 6-7 సాంగ్ కంపల్సరీ బయటికి ఎక్కడో వెళ్ళి చేసేవారు. ఓ 2-3 సాంగ్ సెట్లు చేసేవారు అనమాట. సో అలాంటి వాటిలో కాంప్రమైజ్ చేసేవారు. ఆ కాంప్రమైజ్ చేయడం వల్ల ఏమైందంటే కాంపిటీషన్ రిలీజ్ రోజుకి 2-3 సినిమాలు వరుసగా కాంపిటీషన్ ఉన్నప్పుడు సాంగ్ ఎక్కడ బాగుందో దానికి ఆడియన్స్ సెపరేట్గా వెళ్ళేవారు. ఓకే, లొకేషన్ చూడడానికి వాటికి. దీనికి మైనస్ అయ్యేది. అప్పుడు బాధపడేవారు, అయ్యో మన సాంగ్స్ అక్కడ వెళ్ళి ఉండాలి, సాంగ్స్ ఇలా వెళ్ళి ఉండాలి, తొందరపడి చేసామని చెప్పి చేసేవారు. బట్ ఇంకా అది చాలా మందిలో అది కామన్ అయిపోయింది. మరి మీరు మధ్యలో ఆ ప్రొడక్షన్ ఆపుదామని అనిపించలేదా? నేను చేయనండి కమిట్మెంట్, మీరు చెప్పింది ఏంది ఫస్ట్ ఇప్పుడు ఇలా చేస్తున్నారా? లేదు, నాది ఒకటే పాలసీ అండి. నేను నా ఒక ఫీలింగ్ నేను ఓపెన్గా చెప్తానండి, అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు. ఆర్టిస్టులు ఎస్పెషల్లీ మేము హీరోస్ అందరూ వీఆర్ ఆల్ ఆర్డినరీ పీపుల్ అండి. ఓకే, వీఆర్ నాట్ సూపర్ గాడ్స్ ఆర్ సంథింగ్ అండి. మమ్మల్ని ఒక ప్రొడ్యూసర్ డబ్బు ఎక్కడి నుంచో తీసుకొచ్చి, అంటే ఇల్లు తాకట్టు పెట్టి లేకపోతే పొలం అమ్మేసి లేదా భార్య నగలు తాకట్టు పెట్టి మాకు సినిమా తీయడం కాదు, మాకు డబ్బులు ఇస్తున్నారు, మాకు ఫుడ్ పెడుతున్నారు, మాకు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారండి. సో ఇది చాలా పెద్ద ఒక అదృష్టం అండి. సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేది ఆయనకి తెలియదండి. సినిమా ఫ్లాప్ అయితే ఆయన రోడ్డు మీద వస్తాడు, మేము రోడ్డు మీద రాము, మేము ఎలాగుంటాం అలాగే ఉంటాం. సో అంత రిస్క్ తీసుకుంటున్న ఒక ప్రొడ్యూసర్ని నేను ఫ్రమ్ ద బిగినింగ్, ఇది నా ఫస్ట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ టిఆర్ రామన్న, తమిళ్ అండి. ఆయన నాకు కొన్ని సలహాలు చెప్పారు, కొన్ని అడ్వైస్ ఇచ్చారు. ఎంజిఆర్ గారు, నేను ఆయనకి చాలా పెద్ద నేను ఫ్యాన్ అండి. ఎంజిఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఈజ్ ది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎంటైర్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అండి. మేబీ నార్త్లో దిలీప్ కుమార్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఎంజిఆర్ గారికి ఉన్న ఒక విజన్, ఎంజిఆర్ గారికి ప్రొడ్యూసర్స్ మీద ఉన్న విజన్, తర్వాత ఎలా చేయాలనేది నేను చాలా వరకు దాంట్లో నుంచి అడాప్ట్ చేశాను. ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను, ఫ్యూచర్లో కూడా నేను చేస్తానండి. అంటే హౌ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ప్రొడ్యూసర్ అండి. ఇప్పుడు వాళ్ళు సరిగా లేకపోతే వాళ్ళ ప్రోడక్టే వీక్ అవుతుంది, రేపు దానికి సెకండ్ రన్ ఉండదు, తర్వాత దానికి ఒక రీసేల్ వాల్యూ ఉండదండి. అది వాళ్ళ ఇది. బట్ నేను మీరు ఇలా అన్నారు, మీరు ఎందుకు తీయలేదు, నేను చేయను ఇలా అంటే చెప్పి ఎప్పుడు నాకు తెలిసిన వరకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో నేను ఎక్కలేదండి. అంటే సుమన్ సినిమా షూటింగ్ ఆపేసాడు షూటింగ్కి. ఈవెన్ నాకు ఎన్నో దెబ్బలు తగిలినా కూడా, అంటే ఆ రోజులు ఇది కామన్ అండి, నేనే కాదు చాలామంది హీరోస్ కూడా, ఎంత దెబ్బలు తగిలినా కూడా జ్వరం ఉన్నప్పుడే మాకు రెయిన్ సాంగ్ వస్తుంది, కాలుకి దెబ్బ తగిలినప్పుడే ఫైట్ ఉంటుంది, జ్వరం ఉన్నప్పుడే చలి ప్రదేశానికి తీసుకెళ్తారు. సో మేము ఎప్పుడు ప్రొడ్యూసర్స్ని డిస్టర్బ్ చేయడం, నా కాన్షియస్గా చెప్తున్నానండి, నాకు తెలిసి మట్టుకు ఎప్పుడు నేను ప్రొడ్యూసర్స్కి నేను డిస్టర్బ్ చేయడం కానీ డ్యామేజ్ చేయడం కానీ చేయలే. ద మెయిన్ రీజన్ ఎందుకంటే నేను ఐఎమ్ నథింగ్ అండి. నా నథింగ్ని దే మేడ్ మీ సంథింగ్ అండి. రైట్, ఐఎమ్ నాట్, నాకు ఫిలిం బ్యాక్గ్రౌండ్ అంటే మా ఫాదరో మదరో అంకులో ఆంటీయో బ్రదరో సిస్టరో సినిమా కనెక్షన్ లేదు. అలాంటి వాడిని నాకు ఒక లైఫ్ ఇచ్చారు, నా మీద ఖర్చు పెట్టారు, నాకు హిట్స్ వచ్చినప్పుడు ఇంకా దాని మీద ఖర్చు పెట్టారు. వాటిల్లో ఫ్లాప్ అవ్వలేదు కానీ కొన్ని యావరేజ్ అయింది. అది వేరియస్ రీజన్స్ ఉన్నాయి. రాంగ్ రిలీజ్, నేను చెప్పాను చూసారా, సాంగ్స్లో కాంప్రమైజ్ చేయడం, కొన్ని ఆర్టిస్టులో కాంప్రమైజ్ చేయడం, కథలో కొంచెం కాంప్రమైజ్ చేయడం, ఏదో తీసేయండి టైం అయిపోతుంది మేము రిలీజ్ చేయాలి కదా డేట్ ఇచ్చేసాం, ఇట్లా
చేశారు కానీ వేరే విషయంలో వాళ్ళు ఏం చేయలే. సో నేను చేయలే అది. ఐ డిడ్ నాట్ డిస్టర్బ్. వాళ్ళు ఏమో వాళ్ళ కష్టాలు ఏమో, ఎన్ని కష్టాలు వాళ్ళకు ఉన్నాయండి. 99% ప్రొడ్యూసర్స్ అందరూ నాకు పేమెంట్ ఇచ్చేసారండి. అంటే అప్పుడు పేమెంట్, ఇప్పుడు పేమెంట్ కంపేర్ చేస్తే వేరే, కానీ అప్పట్లో ఆ పేమెంట్ వాల్యూ చాలా ఇదండి, చాలా హై. అప్పట్లో 10 lakhs అంటే ఇప్పట్లో 10 crores. ఓకే ఓకే. ఆర్ ఈవెన్ మోర్ దెన్ దట్. సో నేను ఐ డిడ్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. నేను అలా అవుతాను, నంబర్ 1 అవుతాను. చాలామంది నన్ను ఏమంటారు, సార్ మీరు నంబర్ 1 స్థాయిలో ఉండాల్సిన మనిషి సార్ అన్నారు. నేను సినిమా ఫీల్డ్కే నేను వస్తానని చెప్పి నాకు గ్యారంటీ లేదు, నాకు ఏమీ తెలియదు. నాకు అలా తీసుకొచ్చి పెట్టిన మనిషికి ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆ జర్నీ, ఆ లెవెల్, ఆ హైట్స్కి వెళ్తానని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో నేను ఎప్పుడు ఆ ప్రొడ్యూసర్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టలా. కొంచెం బాధపడి నేను బాధలు కొంచెం ఎక్స్ప్రెస్ చేశాను. వాళ్ళు దానికి ఏదో చెప్పేవారు, లేదు సార్ టైం లేదు సార్, ఏదో పర్మిషన్ లేదు, లేకపోతే ఏదో చెప్పారు. సరే ఇంకా మీ ఇష్టం, టైం బాగుందంటే సినిమా ఆడతాయి, లేకపోతే మనం ఏం అంటే అప్పుడు మేము ఏం చేసామండి, సాంగ్స్లో డాన్స్ స్టెప్స్ మీద అంటే వాటి మీద బాగా డాన్స్ మాస్టర్కి చెప్పి బాగా స్టెప్స్, సాంగ్స్ బాగా కంపోజ్ చేయండి మాస్టర్ చెప్పి రిహర్సల్స్ తీసుకొని. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే ఎక్కడ తీసారని కాదండి, ఏమి డ్యాన్స్ చేస్తున్నాం అనేది ఆడియన్స్ మనం అట్రాక్ట్ చేయాలి. మంచి లొకేషన్కి వెళ్తే ఆడియన్స్ లొకేషన్ మీద కళ్ళు పోతాయి, డ్యాన్స్ మీద ఉండదు. ఎప్పుడైతే అది బ్యాక్గ్రౌండ్ మైనస్ అవుతుందో మనం దీన్ని హైలైట్ చేయాలని చెప్పి ఆ డాన్స్ని బాగా, అంటే అప్పట్లో మాకు ఎక్కువ తెలుగులో తారా మాస్టరు, శివసుబ్రహ్మణ్యం మాస్టర్, శివశంకర్ మాస్టర్, ఇట్లా బ్యాచ్ ఉండేవాళ్ళు. వాళ్ళతో అంటే ఎంత కష్టమైనా సరే మేము రిహర్సల్స్ చేసుకొని మాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చిన తర్వాత, వాళ్ళకి ఒక ఇది వచ్చిన తర్వాత అప్పుడు సాంగ్స్కి మేము వెళ్ళి అట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళం అనమాట. ఐ నెవర్ డిడ్ ఐ డిస్టర్బ్ ఆర్ డ్యామేజ్ ఏ ప్రొడ్యూసర్ ఆర్ డైరెక్టర్. అందుకే ఐ వాజ్ రిపీటెడ్ అండి. ప్రతి ప్రొడ్యూసర్ నాతో పాటు 3-4 సినిమాలు చేశారు. నేను ఇబ్బంది పెట్టేవాడిని అయితే నాతో రారు కదా, చాలామంది ఉన్నారు మార్కెట్లో. అండ్ ఇంకోటి సార్, అప్పుడు కుముదం మ్యాగజైన్లో ఎవరైతే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లు స్టేట్మెంట్ ఇచ్చారో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే బట్టి మీకు ఆ పాజిటివ్గా స్టేట్మెంట్ ఇచ్చారనుకోవచ్చా, లేకపోతే మీ మీద ఉన్న గౌరవంతో ఇచ్చారనుకోవచ్చు? దే లవ్ మీ అండి. ఎందుకంటే ఓకే, దే లైక్ మీ సో మచ్, మై బిహేవియర్, ది వే నేను ఎలా మాట్లాడాను, ది వే నేను ఎలా ట్రీట్ చేశాను వాళ్ళని. ఓకే ఓకే. ఐ నెవర్ ట్రీటెడ్ దెమ్ బ్యాడ్లీ అండి. ఐ నెవర్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్. ఐ ట్రీటెడ్ దెమ్ సో. అందుకే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు వాళ్ళు గన్ పాయింట్లో పెట్టి వాళ్ళు ఏం చెప్పలా. రైట్, అవునా? ఆ టైంలో చెప్పడం అంటే అది చాలా పెద్ద రిస్క్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంత బోల్డ్గా వాళ్ళు చెప్పారు. అవతల సైడ్ చాలా డేంజరస్ పార్టీ. అవును. అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కుముదంలో ఆ మ్యాగజైన్ చెప్పడంతో అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ముఖ్యంగా నేను చెప్పాలంటే సార్, తెలుగు ప్రెస్ వాళ్ళు 2 వర్షన్స్ ఇచ్చారండి. తమిళ్ వర్షన్ ఇది సుమన్ మీద, తెలుగు వర్షన్ ఇది అని చెప్పేసి. బికాస్ తమిళ్ వాళ్ళకి అప్పుడు తెలుగులో నాకున్న పొజిషన్ వాళ్ళకి తెలియదు. ఓకే. వాళ్ళు అనుకున్నారు ఏదో సుమన్ మామూలుగా ఏదో హీరోగా ఏదో చేస్తున్నాడని చెప్పేసి. నేను ఆ టైంలో ఏ లెవెల్లో ఉన్న విషయం తెలుగు ప్రెస్కే తెలుసు. రైట్. అండ్ అప్పట్లో ఛానల్స్ లేదు, ప్రింట్ మీడియాని. సో వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. సుమన్ ఎందుకు చేయాలి, సుమన్ పొజిషన్ ఇది, అదే చేయాల్సిన అవసరం ఉందా, ఆయనకి బోల్డ్ డబ్బు ఉంది, ఇప్పుడు బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎందుకు చేయాలి. అలాగే అమ్మాయిల విషయం లింక్ చేసినప్పుడు ఆయన ఎందుకు పోయి చేయాలి, ఆయన అంటే ఎంతోమంది రెడీగా ఉన్నారు ఆయనతో వచ్చి పడుకోవడానికి, వై షుడ్ యూ డూ ఇట్. ఇట్లా అన్ని బ్యాలెన్స్ చేశారు అప్పట్లో మా తెలుగు ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాను అప్పుడు, చాలామంది నాకు చెప్పారు, సార్ తెలుగు ప్రెస్లో ఇలా వచ్చిందండి, మా ఫ్యాన్స్ సార్ ఈ కట్టింగ్స్ అన్నీ కట్ చేసి జ్యోతిచిత్ర మ్యాగజైన్ ఇవన్నీ మ్యాగజైన్స్ ఉండేది అప్పుడు, వాటిలో వచ్చి సపోర్ట్ చేశారు. దట్ వాజ్ అ గ్రేట్, నాకు ఒక మంచి బలం, ఎనర్జీ వచ్చిందండి. ఓకే ఓకే. అంటే ఎందుకంటే వాళ్ళ గురించిగా తెలుసు నా గురించి, వాళ్ళేం నా కోసం ఏం సెపరేట్గా స్పెషల్గా ఏం పెట్టలా. సుమారు ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారు సార్? అది సంవత్సరాలు ఏం కాదు సార్, నేను 6 months ఐ వాజ్ ఇన్ ప్రిజన్. 6 months క్లోజ్ ప్రిజన్. ఓకే. ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ ఆల్ కండిషన్ బెయిల్ అండి. ఒక 1 year మదురైలో కండిషన్ బెయిల్ పెట్టారు. దాని తర్వాత అది రిలాక్స్ చేసి తమిళనాడుకి తీసుకొచ్చారు. అవుట్ ఆఫ్ సిటీ ఒక 8 months ఏదో పెట్టారు. దాని తర్వాత వదిలేశారు. ఇది జనరల్ ప్రొసీజర్ అండి. జనరల్ అదేలేండి. ఒకేసారి వాళ్ళు ఇవి చేయరు కదా, ప్రొలాంగ్ ద కేస్. అండ్ నేను మై టైమ్ వాజ్ బ్యాడ్ అండి. నేను టైం బాగా నమ్ముతున్నాను, టైం బ్యాడ్ ఇది జరిగింది. దాని తర్వాత చాలా సింపుల్గా కేసు వచ్చేసి కొట్టేశారు, వెరీ సింపుల్. సో నేను మళ్ళీ పరువు నష్ట వేయడం ఈ వేయడం సినిమాలో అవుతుంది, కానీ రియల్ లైఫ్లో అది మళ్ళీ ఒక్కొక్క కోర్టు ప్రొసీజర్, అది పెద్ద ప్రొసీజర్. అది అంటే క్లైమేట్కి తగ్గట్టు కూడా కథలు ప్రిపేర్ చేయడం అనేది. అవును. సో సార్ అప్పట్లో ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఫస్ట్ కథను సెలెక్ట్ చేసేవారండి. ఓకే. హీరో హీరోయిన్ డైరెక్టర్ కాదండి.
రైటర్తో కూర్చొని ఫస్ట్ కథను డిసైడ్ చేసి, ఒక రైటర్ 5-6 కథలు చెప్తే వాటిలో 2-3 సెలెక్ట్ చేసి, అది ఆ కథలు డెఫినెట్గా ఏంటంటే ఒకటి ఇండోర్ ఉంటుంది, ఒకటి పక్క అవుట్డోర్ ఉంటుంది, అట్లా ఏదో ఉంటుంది. కథ తయారైన తర్వాత కథకి తగ్గ హీరో హీరోయిన్ని డైరెక్టర్ని సెలెక్ట్ చేసేవారు. రైటర్ అండ్ ప్రొడ్యూసర్. డైరెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ కూర్చొని హీరో హీరోయిన్ని సెలెక్ట్ చేసేవారు. అంటే ఒక ప్యాటర్న్లో జరిగేదండి. ఇప్పుడు అవన్నీ లేదు, అంటే అన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా చాలా స్పీడ్గా వెళ్తుంది. దానివల్ల ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు అండ్ వేస్టేజ్, డబ్బు వేస్టేజ్ చాలా ఉంది. మళ్ళీ అంటే ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ మేకింగ్ ఫిలిమ్స్ వస్తే అండి ఇంకా ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ బ్రతుకుతారండి, ఇంకా ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ కూడా వస్తారండి. సిస్టమేటిక్ అండి, అదొక సిస్టమేటిక్. సో ఇలానే సార్, అంటే ఎవరైతే ప్రొడ్యూసర్స్ మీకు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆదుకున్నారో, హీరోల సైడ్ ఎలాంటి ప్రోత్సాహం? నాకు ఓపెన్గా ఎవరు రాలేదు సార్. నాకు తెలిసి ఓపెన్గా ఎవరు హెల్ప్ చేయలే, మరి తెలియకుండా చేశారేమో అనేది నాకు తెలీదు. నాకు తెలిసిన హీరోయిన్స్లో నాకు ఓపెన్గా నా కోసం స్టేట్మెంట్ అప్పుడు తమిళ్ మ్యాగజైన్లో ఇచ్చింది సుమలత గారు, భానుప్రియ గారు, సుహాసిని గారు. సుమన్ అంటే మాకు చాలా ఇష్టం, ఆయన చాలా మంచి డిసిప్లిన్డ్ యాక్టర్. అండ్ ఇదంతా ఏంటంటే ఒక బ్యాడ్ టైం అండ్ సమ్ ఏదో కుట్ర ఇదండి అని చెప్పి నాకు బాగా ఆ ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది మట్టికి, ఎస్పెషలీ కుముదం చెప్పి ఒక మ్యాగజైన్ అండి, అది చాలా పెద్ద అంటే సర్క్యులేట్ అవుతున్న మ్యాగజైన్, అది బాగా హెల్ప్ అయింది. దే కేమ్ అవుట్ ఓపెన్లీ అనమాట. లేదు, నాట్ ఓన్లీ ఆ ఇష్యూ అనే కాదు సార్, ఇంకా అనదర్గా అదనేది కాకుండా మీకు మీ ఎంటైర్ లైఫ్లో ఇటు హీరోల సైడ్ నుంచి మీకు ఏదో ఇటు నేను ఎవరి దగ్గరికి హెల్ప్కి వెళ్ళలేదు. విత్ గాడ్స్ గ్రేస్ నా కెరియర్ గోయింగ్ స్మూత్ అండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, బట్ ఐ వర్క్డ్ అండి. ఇప్పుడు సోహన్ బాబు గారు అనుకుందాం అండి, సోహన్ బాబు గారు కూతురు మా మదర్ స్టూడెంట్ అండి. మృదుల అని చెప్పి మా మదర్ స్టూడెంట్ అండి. మృదుల గారు మా ఇంటికి కొన్ని స్పెషల్ క్లాసెస్కి అలా వచ్చేవారు, పోయేవారు. అంటే అప్పుడు నేను సినిమాకి రాలేదు, తర్వాత నాకు తెలిసింది. సో ఆ కనెక్షన్ ఎప్పుడు నేను సోహన్ బాబు గారితో నేను దోషి నిర్దోషి సినిమా చేసేటప్పుడు దాన్ని ఏదో నేను ఒక యూజ్ చేయలే. యాజ్ ఎ పెద్ద హీరోగా ఆయన, నేను ఏదో అప్కమింగ్ హీరో, కొంచెం ఆ సెంటిమెంట్స్ ఆ వర్కౌట్ చేసాం. పైగా ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి, ఏజ్లో కూడా ఆయన సీనియర్ కాబట్టి ఆయన అనుభవాలు, ఆయన కొన్ని అంటే మంచి మంచి కొన్ని విషయాలు చెప్పారు. అంతే తప్ప అలా కాదు. ఈవెన్ కృష్ణ గారి కూతురు కూడా మా మదర్ కాలేజ్లోనే చదివారు. సో అట్లా అంతే తప్ప వేరే ఎక్కడ నేను హెల్ప్ కోసం కానీ లేకపోతే ఎవరినైనా ఆబ్లిగేట్ చేయడం కానీ అలాంటిది నేనేమీ చేయలేదు. కృష్ణరాజు గారు ఈజ్ ఎ వెరీ స్వీట్ పర్సన్. ఆయన ద వే హీ ట్రీటెడ్ మీ నేను ఎప్పుడు మర్చిపోను. సొంత తమ్ముడిలాగా ట్రీట్ చేసేవారు. ఎప్పుడు ఆయన ఇంటికి ఎక్కడైనా ఆయనే పిలిచేవారు, ఎందుకంటే ఆయన అప్పట్లో కార్స్, ఫారిన్ కార్స్ అంటే ఆయనకి బాగా ఇష్టం. సో అప్పట్లో ఇంపోర్టెడ్ కార్స్ రావడం అంటే చాలా కష్టం అండి. ఇండియాలో చాలా ట్యాక్స్ కట్టాలి, ఎవరిని కట్టాలి. సో నాకు కూడా కార్స్ అంటే చాలా ఒక ఫ్లేర్ ఉండేది. సో అట్లా కామన్గా, ప్లస్ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. ఆయన పిలిచేవారండి, నేనేమి ఆబ్లిగేషన్కి హెల్ప్కి అలాంటిది ఏమీ నేను వెళ్ళలేదన్నమాట. రామారావు గారు అప్పుడే పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. సో నాగేశ్వర గారితో నాకు లేదు, ఎందుకంటే చెన్నైలో మేము ఉన్నాం కదా. సో చెన్నై టచ్ లేదు నాకు. చెన్నైలో అప్పుడు కృష్ణరాజు గారు చెన్నైలో ఉండేవారు, తర్వాత షిఫ్టింగ్ అట్లా జరిగింది.